చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద బైఠాయించారు. భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు నేరుగా ప్రజాభవనానికి చేరుకుని మెట్లపై బైఠాయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు గురుకుల అభ్యర్థులకు మెరిట్ అభ్యర్థులకు ప్రజాభవన్ రావడం జరిగింది. గత సంవత్సరం కాలంలో మేము ఉద్యోగాలు వద్దబోయి ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మాకు ఉద్యోగాలు రాకుండా వారిని ఎంత వేడుకున్నప్పటికీ డౌన్ మెరిట్ ఫాలో కాకుండా మా ఉద్యోగాలు నింపలేకపోయాయి. అయినప్పటికీ మేము కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటర్వ్యూ ఆర్డర్స్లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. జడ్జి గారు ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయితే మీ యొక్క సమస్య పరిష్కారం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము ఏదో విధంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అటెండ్ అయ్యి సమాధానం చెప్పి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందిగా